నల్లగా ఉన్నావు, నాకు ఇంకా బెటర్ పర్సన్ దొరుకుతాడు అని భర్తని రోజూ తిడతా చివరికి అతను పక్కా ప్లాన్తో లేపేసింది ఒక భార్య. ఏప్రిల్ 7th నైట్ మధ్యప్రదేశ్లో దార్ డిస్ట్రిక్ట్లో ఒక 28 ఏళ్ల ఒక ట్రేడర్ ఉన్నారు, స్పైస్ ట్రేడర్ అంట, దేవకృష్ణ చనిపోయాడు. అతని భార్య ఏమో ప్రియాంక. ఎవరో దొంగలు ఇంట్లోకి వచ్చి తన కట్టేసి బట్టలు చంపేసి 3.5 lakh వర్త్ ఐటమ్స్ తెచ్చుకుని తన భర్తను చంపేశారని చాలా యాక్ట్ చేస్తా కెమెరా ముందు బాగా యాక్ట్ చేసింది. మీరు కూడా వీడియో చూడొచ్చు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు నిజం బయటపడింది. ప్రియాంకకి 2020 నుంచే కమలేష్ అనే పర్సన్తో రిలేషన్ ఉంది. ఆమె తన భర్తను కూడా నువ్వు డార్క్గా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నాకు అసలు సెట్ అవ్వవు అని రెగ్యులర్గా ఇన్సల్ట్ చేసేది. ఈ రిలేషన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడి విడిపోవచ్చు, ఎందుకు చంపేదాకా తీస్తారో అర్థం కాదు. ఫైనల్గా అతన్ని చంపేయడానికి తన లవర్ కమలేష్తో కలిసి సురేంద్ర భాటి అని ఒక కాంట్రాక్ట్ కిల్లర్కి ఒక ₹1,00,000 డీల్ ఇచ్చింది. 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ప్లాన్లో భాగంగా ఏప్రిల్ 7th నైట్ ప్రియాంక ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టింది. కిల్లర్ లోపలికి వచ్చి పడుకున్న దేవకృష్ణని షార్ప్ వేపంతో చంపేశాడు. ఆ తర్వాత సీన్ని దొంగతనంలాగా కవర్ చేయడానికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. కానీ దొంగతనం జరిగిందని ప్రియాంక చెప్పిన జ్యువెలరీ పోలీసులు వాళ్ళ ఇంట్లోనే కనిపెట్టారు. జస్ట్ 36 అవర్స్లోనే ప్రియాంకని ఆమె లవర్ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ ఆ కిల్లర్ సురేంద్ర కోసం అయితే ఎదుగుతున్నారు, ఇంకా దొరకలేదు. డే టు మెన్, మై సెల్యూట్. కుదిరితే ఒక పని చేయండి. అండ్ హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.